ఇప్పుడు ఎక్కడైనా మధ్య తరగతోడికి రూపాయి ఇస్తే తప్పు లేదు. పేదవాడికి రూపాయి ఇస్తే తప్పు లేదు. ఎందుకంటే ఆళ్ళ కష్టానికి ఫలితం అని. కానీ బలిసినోడికి రాయితీలు ఇవ్వడం ఏంటి? సరే అదేదో పెట్టుబడిలో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికో, లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికో, పరిశ్రమ పెట్టడానికో అవకాశాలు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ ఏళ్ల తరబడి టాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేదేంటి? అది కూడా స్టార్ హోటల్‌కి. స్టార్ హోటల్ అంటేనే ఆ బిల్లు చూస్తే స్టార్‌లు కనబడతాయి. అట్లాంటి స్టార్ హోటల్‌కి రాయితీలు ఇవ్వడం ఏంటో అర్థం కాదు. అది కూడా పన్నుల్లో రాయితీలు. తాజాగా స్టార్ హోటల్‌కి రాయితీలు. విశాఖపట్నం, తిరుపతిలో కొత్తగా ఏర్పాటయ్యే 3 హోటళ్ళకి రాష్ట్ర పర్యాటక విధానం 2024, 29 కింద వాళ్ళు రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఏంటి? కొత్తవి కడుతున్నారు కాబట్టి వీళ్ళకి. రాయితీలు అంటే ఎట్లాంటిది ఇవ్వాలా? ఆ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవ్వాలి.